ఇక వార్ సినిమా గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టుకున్నాము. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏం మాట్లాడారు ఏంది అని పక్కన పెడితే సినిమా మాత్రం ఒక మంచి హిట్ అనుకోవచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది సినిమా. సెకండ్ హాఫ్ వచ్చేకల్లా కొద్ది డల్ అయింది. అంటే ఇంకొద్ది హైప్, అంటే ఒక పార్ట్ చూసినప్పుడు సెకండ్ పార్ట్ చూస్తే ఇంకా హైలైట్గా ఉండాలి. సో అప్పుడే మనం ఇక్కడ కూర్చుంటే ఇక్కడ లేచి నిలబడి విజిల్స్ వేస్తాం, అలా ఉండాలి సినిమా. కాకపోతే సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ ఉంది. సో అది కూడా కవర్ అవుతుంది. సాంగ్స్ పెద్ద పక్కన పెడితే ఫైట్స్ అయితే ఎరగదీసిండు. అసలు ఫైట్స్ బాహుబలి కూడా పనికిరాదు అనుకుని ఫైట్స్ ఎరగదీసాడు. ఇక సాంగ్స్లలో డ్యాన్స్ అయితే తెలిసిందే కదా. ఆల్రెడీ స్టేజ్ మీద అనౌన్స్ చేశారు మన ఎన్టీఆర్ గారు. సో అది పక్కన పెడితే ఎన్టీఆర్ గారు సూపర్ హిట్. అసలు డ్యాన్స్ మామూలుగా చేయలేదు. అసలు సినిమాలో హైలైట్ ఇంకోటి నిలిచింది అంటే డ్యాన్స్. సో ఈ డ్యాన్స్, ఇటు ఋతిక్ రోషన్ విలన్ క్యారెక్టరు, హీరో క్యారెక్టర్లు కన్ఫ్యూజింగ్గా ఉన్నా, సో ఈ విలన్ ఎవరు అనేది కన్ఫ్యూజింగ్గా ఉన్న సినిమా మాత్రం ఒక హిట్ అనుకోవచ్చు. మంచి హిట్, ఒక హిట్ కాదు, మంచి హిట్. కాకపోతే కొన్ని అక్కడ హిందీ వాళ్ళు మిక్స్డ్ ఉంటుంది కాబట్టి కొద్ది అంటే కొంతమందికి అంటే మినిమం ఉన్నవాళ్ళు అయితే ఓకే సినిమాని యాక్సెప్ట్ చేస్తారు 100%. కొన్ని క్యారెక్టర్లు మిస్ అయిన వాళ్ళు ఏదన్నా అంటే కొన్ని అటు ఇటుగా ఉంటుంది కాబట్టి దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అవుతారేమో. కానీ ఈ మధ్య కాలంలో కరోనా వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ లేదు, అన్ని లాంగ్వేజ్లు చూస్తున్నారు మన వాళ్ళు. సో మన లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా సరే మన లాంగ్వేజ్కి డబ్బింగ్ రాగానే అక్కడ సూపర్ హిట్ కాని సినిమా కూడా మన దగ్గర హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే అట్లా ఆదరిస్తారు మన దగ్గర సినిమాని. సో మొత్తానికి వార్ 2 మంచి హిట్ అనుకోవచ్చు. ఏదైతే మన ఎన్టీఆర్ గారు 2 ఇట్లా కాలర్ మొత్తం ఎగిరేశారు కదా. సో ఆ రకంగా చూసుకుంటే సినిమా 90% ఎన్టీఆర్ గారు ఊహించినట్టే సినిమా అవుతుంది. సో మొత్తానికి ఋతిక్ రోషన్ కూడా తెలుగుతో అంటే మల్టీ స్టార్ సినిమా కాబట్టి తెలుగులో ఇంట్రడక్షన్ కావడం కూడా అంటే అందరికీ తెలుసు ఋతిక్ రోషన్. ఆయన సినిమాలు కూడా చాలా మటుకు క్రిషన్ అదొకటి చాలా కూడా తెలుగులో డబ్బైనాయి. సో ఇప్పుడు మన తెలుగు హీరోతో కలిసి చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి సినిమా కూడా మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఋతిక్ రోషన్ కూడా. సో ఆయనకు మనం చెప్పక్కర్లేదు. యాక్టింగ్ పరంగా కూడా ఇద్దరు ఎవరికి తగ్గేది లేదు. నువ్వు ఎక్కువ నేను తక్కువ, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేది ఏం లేదు. ఇద్దరు కూడా యాక్టింగ్ పరంగా ఎరగదీశారు. డ్యాన్స్ పరంగా కూడా ఇద్దరు స్టేజ్ మీద ఏదైతే చెప్పారో ఎన్టీఆర్ గారు, లేదు ఋతిక్ రోషన్ చాలా బాగా చేశాడు అన్నట్టు, అక్కడ కాదు ఇద్దరు కూడా బాగా చేశారు. ఇక మన ఎన్టీఆర్ గురించి చెప్పక్కర్లా, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎరగదీస్తారు బేసిక్గానే. సో మంచి డ్యాన్స్ చేసింది అనుకోవచ్చు. సో సినిమా మొత్తానికైతే 5కి 4.6 4.7 ఇవ్వచ్చు రేటింగ్. సో బాగుంది, చూడండి. అంటే సినిమాని చూడకుండా మేము రివ్యూలు చెప్తే దాన్ని బట్టి డిసైడ్ కావడం కాదు. సినిమా చూడండి, చూస్తే మీకు నచ్చితే ఇంకోసారి వెళ్ళండి, వేరే వాళ్ళకి చెప్పండి. మేము చెప్పడం కాదు, మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.